ఎగ్ నూడిల్స్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే నూడిల్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నారు. దాని తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ అయితే వేసుకున్నారు. ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. దాని తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకున్నారు మమ్మీ. 2 ఎగ్స్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నూడిల్స్ అయితే వేసేసుకోవాలి. మమ్మీ బయట జంక్ ఫుడ్స్ అసలు అంతగా ప్రిఫర్ చేయరు. ఇలా మేము ఏమన్నా అడిగితే ఇంట్లోనే చేస్తాము. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. అలా నూడిల్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, సోయా సాస్, టమాటో సాస్ అన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని తింటే మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే వచ్చేసింది. ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ అయితే తినకండి. ఇక మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఉంటాను మరి. ఈరోజుకైతే వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందైతే కామెంట్స్లో చెప్పేయండి. ఉంటాను మరి. బాయ్.